ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతుల పైన ఆశ్రయుడమైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మేము మారు మనసు పొందుటకు మా దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 2:14 చూద్దామండి. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖులు ప్రవర్తన యందు ఉల్లాసించుదురు. వారు నడుచు త్రోవలు నడిసిరి. వారు కుటీల ప్రవర్తనలు మరియు అది జారా స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు స్త్రీ నుండి నిన్ను రక్షించును. ఎలా అండి? కీడు చేయువారు సంతోషిస్తారు. చాలామంది కూడా ఎదుటివారికి కీడు చేసి చాలా సంతోషిస్తూ ఉంటారు. అతి మూర్ఖులు ప్రవర్తన యందు ఉల్లాసిస్తారు. నిజమే కదండి. మనం ఈ లోకంలో చూస్తున్నాం కదా, ఎక్కువ కీడు చేసేవారే కానీ మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ కూడా లేరు కదా. ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు ఏదైనా జరిగిందనుకో చాలా సంతోషిస్తుంది. కానీ అయ్యో ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపొద్దున మనకు జరుగుతుందేమని ఆలోచించేవారు ఎవరూ కూడా లేరు. వారు నడుచుకుని త్రోవలు వంకరవి. ఎలాంటివండి? అలాంటి వారు చెడుని గురించి సంతోషించేవారు త్రోవలు వంకరవి అని నేను చెప్పుచున్నాను. వారు కుటీల వార్తలు మరియు అది జారా స్త్రీ నుండి ఎలాగండి? జారా స్త్రీ నుండి వచ్చిన మాటలని చెప్పుచున్నాడు. ఎలాగ జారశ్రీ అనగా, ఒకవేళ నోటి ద్వారాగా పాపం చేసిన, నడత ద్వారాగా ఒకవేళ వ్యభిచారం చేస్తేనే పాపం చేసినట్టు కాదు. ఎవరైనా సరే నోటి ద్వారా పాపం చేయొచ్చు. ఇప్పుడు ఏం చెప్పుచున్నాడు? వంకర త్రోవలు నడుచు స్త్రీలు అని చెప్పుచున్నాడు. ఎలాగ వారు నడుచుకున్న త్రోవలు వంకరివి అని చెప్పుచున్నారు. వారు కుటీల వార్తలను మరియు అది జారా స్త్రీ నుండి వచ్చి, కుటీల వార్తలు వంకర త్రోవలు కూడా ఎవరి నుంచి వస్తాయి? జారా స్త్రీ నుంచే వస్తాయి అని చెప్పుచున్నాడు. ఒకవేళ పాపం చేస్తేనే పాపం అని కాదు కదా, మన నడతలోని మన మాటలోని కూడా పాపం ఉన్నదని చెప్పుచున్నాడు. మరి అలాంటి మాటలు చాలామందిని ఏం చేస్తారంటే ఎదుటివారిని బాధ పెట్టేలాగా మాట్లాడతారు. కానీ ఎదుటివారికి మనం ఏదైనా సరే ఒక మాట వలన ఎదుటివారు మన వలన సంతోషపడాలి తప్ప కానీ ఎవరైనా కూడా బాధపడకూడదు. ఎప్పుడూ కూడా ఎవరైనా సరే ఎదుటివారిని సంతోషపెట్టే మాట అయి ఉండాలి తప్ప కానీ ఎదుటివారిని బాధ పెట్టే మాట అసలు అయ్యి ఉండకూడదు. అది ఎవరో జారా స్త్రీ అలా చేస్తుంది. వారు మృదువైన మాటలు మాట్లాడేవారు మన ముందు ఒకలా మాట్లాడతారు, వెనక ఒకలాగా మాట్లాడతారు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారండి, అయ్యో నువ్వు చాలా మంచిదా, నువ్వు అలాగని పొగిడేస్తూ ఉంటారు. కానీ వెనక్కి వెళ్ళి వారు నిజస్వరూపము వెనకాల, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వెనక ఉండి వెనకాల అలాగే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని ఏమంటారు? జారా స్త్రీలు అంటారు. మృదువుగా మాట్లాడిన పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మరుచుచున్నది. ఎలాగండి? జారా స్త్రీ మాటలు పరస్త్రీ నుండి రక్షింపబడు. చాలామంది మృదువుగా మాట్లాడి వారిని లోపరుచుకుంటూ ఉంటారు. అలా కాకుండా అలాంటి మాటలు మనకి లొంగకూడదని చెప్పుచున్నాడు. ప్రతి స్త్రీ కూడా దైవభక్తి కలిగి ఉండాలి. దైవభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుచును అని చెప్పుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని చెప్పుచున్నాడు. యథార్థముగా మాట్లాడాలి, యథార్థముగాను ప్రవర్తించాలి. మన ఆలోచన వలన ఎదుటివారు ఉల్లాసించాలి కానీ బాధపడకూడదు. మన మాట వలన ఎదుటివారికి సంతోషం కలగాలి కానీ వారిని బాధ పెట్టకూడదు. చాలామంది అంటారు ఇలాగా అలాగా అని చెప్తూ ఉంటారు. అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మృదువైన మాట్లాడే స్త్రీని ఎప్పుడు కూడా నమ్మకూడదు. వారు మన వెనకాల ఎవరైనా ఎదురు పొగుడుతున్నారు అనుకో, దానిని ఏంటంటే వీళ్ళ మన వెనకాల గోతులు తీస్తేనే అలాంటిగా చక్కగా మృదువుగా చాలా తీపిగా మాట్లాడుతూ ఉంటారు. మన ముందు చాలా ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, ఎంతో వినయం కలిగి మాట్లాడదాం. కానీ వారి వల్లనే మనకి కీడు వస్తుంది. ఎప్పుడునూ కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. చాలామంది కూడా ఎదుర్కొండానే పొగిడేస్తూ ఉంటారు. కానీ పొగిడారంటే మన వెనకాల మనకి
గోతులు తీస్తున్నట్టు లెక్క. చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడేవారు మన వెనకాల గోతులు తవ్వుతున్నారు. కానీ దేవుడి ఎదుట మనం ఎప్పుడు కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీ ఏంటి, పురుషుడేంటి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట ఇలాంటి పాపములు చేసినప్పుడు ఒక రోజుని తీర్పు ఉంటుంది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరును కూడా లెక్క అప్పగించుకోవాలి. లెక్క అప్పగించుకున్నప్పుడు ప్రతి ఒక్కటి వస్తుంది. మన మృదువైన మాటలు ఏంటి, చెడ్డ మాటలు ఏంటి, మంచి మాటలు ఏంటి, ప్రతి ఒక్క మాట కూడా వస్తూ ఉంటుంది దేవుని ఎదుట. మనం ఆ తీర్పు రోజున మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో బాగానే ఉంటాం. ఈ లోకంలో ఎదుటివారిని హింసించి లేకపోతే బాధ పెట్టే మాటలు మాట్లాడి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు. కానీ ఒక రోజున మనము తీర్పు రోజున ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. మనం ఎలా నడిచాము ఈ లోకంలో, మనం ఎలాగ ఉన్నామో, జీవ మార్గంలో నడిచామా, లేకపోతే మంచి మాటలు మాట్లాడుతున్నామా, వినయం కలిగి మాట్లాడుతున్నామా, మంచి జ్ఞానమును కలిగి ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా అనేది మనం ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టే దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాము, జారస్త్రీ వలే ఉన్నామా, చెడు మాటలకు లోనై ఉన్నామా అనేది దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అనేది మనకి తీర్పు రోజున మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ అందరూ మంచి వాళ్ళే, ఇక్కడ అందరూ కూడా తన నోరుని తనను కాచుకోమని చెప్తున్నారు. కానీ ఎవరు కాచుకుంటున్నారో, ఎవరి నోరైనా సరే కాచుకుంటున్నారా? లేదు కదండి. ఎదుటివారిని హింసించే మాటలే, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు తప్ప కానీ మంచి మాట అనేదే లేదు ఎవరిలోని కూడా. మంచి అనేది కూడా అదే, ఎదుటివారిని బాధ పెట్టి వారు సంతోషిస్తున్నారు. కానీ ఈ లోకంలో బాగానే ఉంటాం, ఇక్కడ బాగానే ఉంటాం. కానీ మనకు ఒక రోజు ఉన్నది. ఆ రోజున ప్రతి ఒక్కరం చీకట్లో చేసింది చెప్పుకోవాలి, తెలుస్తుంది. దేవునికి వెలుగులో చేసింది కూడా దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా జారా స్త్రీ వలే కాదు, ఏ స్త్రీ అయినా సరే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుని, జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది, తన ఇల్లు తననే కూడగట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీలనే కాదు పురుషులు కూడా వర్తిస్తుంది. స్త్రీ అని సంబోధించినంతనే స్త్రీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా సంబోధిస్తూ ఉంటుంది. ఈ వాక్యమును మీకును మాకును తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుంటాం. స్తుతిని పైన ఆసనుడైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను నీకు మీ వేల దోత్తలతో కొనియాడబడుచున్నా దేవ, నీకే స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభా. మహిమయు ఘనత మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి వేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాయించిన పిల్లలను ప్రభా, వారికి నేను జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞాపక శక్తి దయచేయనైనా ప్రభా. చదివి రాసి పాస్ అయ్యేటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి గృహాలకి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగిని ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను ప్రభ త్రొట్టిల్లో పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబమును ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరింట్లో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు నాయన ప్రభ. ఆ శోధనలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. మనశ్శాంతి లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ. వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభ. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలోనైనా ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వచ్చుచున్న వారిని వెళుచున్న వారికి ప్రభ క్షేమకరమైన ప్రయాణం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యముని శక్తిని ప్రభ, వారు పనిచేయటానికి బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మాకు విరిగి నలిగిన హృదయము దయచేయి నాయన ప్రభ. మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి వేదనను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.